హలో నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రైతనా అన్న నమస్తేనే, గుడ్ మార్నింగ్. బాగేనానే? నేను మంచిగా ఉన్నా, మీరు ఎట్లున్నారు? మేము మంచిగానే ఉన్నాం. పత్తి గింజలు పెట్టి ఎదురు చూస్తున్నాం. పత్తి గింజలు ఎదురు చూస్తున్నాం వర్షం కోసం. అరే అవు కదా, గట్ల వానలు పడతలేవు ఈసారి. ఏం చేయాలి? ప్రస్తుతం ఆయన పెట్టిన అడుగు అట్టాడు. ఏం చేద్దాం? ఓలా అడుగు కేసీఆర్దా? కేసీఆర్ దేవుడే. మరి ఓలే ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడు ఎట్లా అవుతాడే? ఏం చేసిండని దేవుడు అండి నీకు? ఆయన పట్టిన కాంచి వానలే వర్షాలు, ఒక్క వర్షం ఒక్క చినుకు కూడా లేదు. నార్మల్ లో కూడా పెడదామంటే బోర్లు పోయట్లే. అయ్యో ఒకటి చేసిన రైతు బంధు లేదన్న ఇంతవరకు. మొన్న చెప్పుడు మాటలే చెప్పిన దానికే పదే చెప్పు అన్నట్టు. పోయినసారి 2-3 సార్లు అయిబా ఇప్పుడన్నా వేస్తాడు. నార్లు పోసుకుంటే రేపు ఎల్లుండి అయితే వాన పడితే పొలం సాగుతాం. ఈ నెల 30 తారీఖు నాడు పడుతున్నాయట. మదిరా కాన్స్టిట్యున్సీలో చాలు చేస్తున్నారట, కట్టుకొచ్చుతుండట. ఒక 4-5 కోట్లు లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి అయితే ఇక లాభం వస్తుంది రైతులకు గానీ, ప్రభుత్వానికి గానీ, రాష్ట్రానికి గానీ. అంటే ఒకసారి అయిపోయా పెద్ద గ్రామ సభ పెట్టి చేస్తాడా? పెద్ద బహిరంగ సభ పెట్టి చేస్తే రాష్ట్రం అంతా ఎరగవాలి. రైతులకి కుప్పలు ఇస్తున్నాయి, కోట్లు ఇస్తున్నాయి. ఇగో చూసిరా ముల్లెలు కట్టిస్తున్న వాళ్ళకని తెలవాలన్నట్టు. అట్లా కాదన్నా, ముఖ్యమంత్రి అందరికి తెలుసు. ముఖ్యమంత్రి అందరికి తెలుసు. రైతు బంధు అనేది కేసీఆర్ వచ్చినాక అందరికి తెలుసు. వేస్తే అయిపోద్ది. కానీ మళ్ళీ ఈయన వేసిన గౌగానానికి మళ్ళీ మన రాష్ట్రానికి 20-30 కోట్లు 20-30 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ బహిరంగ సభ పెట్టాలి. ఎవరు లాస్ అయ్యేది? మనమే లాస్ అయ్యేది. మరి యూరియా కట్టలకు మందు కట్టలకు రైతులకు ఏం అవసరం? ఇప్పుడు ఇత్తనం ఒడ్లు, రైతుకు యూరియా కట్టలు, మందు కట్టలు, ఇత్తనం నకిలీ ఉందా మంచి ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించేది గది. సబ్సిడీ కట్టుకోవాలి, డీడీ కట్టుకోవాలి, గైడ్ చేయాలి, పని చేయాలి ముఖ్యమంత్రి అంటాడు. కానీ ఇప్పుడు వర్షం అంటే ఆయన చేతులు లేదులే. ఆయన కాలం బాగా లేకను, ఆయన కాలు బాగా లేకను, అది పక్క పెట్టు. కానీ గీ ఆలోచించాలి, మందు కట్ల గురించి ఆలోచించాలి. కానీ ఇదివరకు ఆర్డర్కు రూపాయలు ఇస్తే తీసుకొచ్చి మన ఇంటికి కట్టేసేటోళ్ళు. ఎవరు కట్టాలే? ఇప్పుడు ఒక ఇంట సంసారం చేస్తాము, కన్న తండ్రి లెక్క. ఇంట్లో 10 మంది ఉంటాం. 10 మంది ఉంటే బాధ్యత ఎవరే? కన్న తండ్రిదేగా. చెప్పు, మొత్తం చెప్పు. నువ్వు మొత్తం చెప్పినాక నేను చెప్తా. కానీ కన్న తండ్రిది అయితే మనం ఓట్లు ఉంచుకుంటాం. తిండికి ఇంత సరిపోతే పుట్టాడో 1 పుట్టడో 3 పుట్టో 2 పుట్టలో ఉంచుకుంటాం. మొదగాలే ఉంచుకుంటాం. మన టైం వచ్చినప్పుడు ఇంట్లో అయిపోయినా మనం పట్టించుకుంటాం. మరి ఈ ఇంట్లో ఏదో పట్టించిన బియ్యం ఉన్నాయనే, మరి ఈ ఇంట్లో బియ్యం ఉన్నాయనే అవి తీసుకుపోయి అయితే పట్టిగానే మొదగాలే ఉంచుకుంటాంగా. ఇది కూడా అంతేగానే మన రాష్ట్రానికి ఇంత మెట్రిక్ టన్నుల మందు కట్టలు పడతాయి అనేది మొదలు డీడీ కట్టుకోవాలి కేంద్రానికి. కట్టుకుంటే మనకు ఇచ్చేది ఆయన. రాష్ట్రం ఎక్కడెక్కడో ఆయన కోతలట, ఏదో ఇబ్బంది అట, ఏదో అయిందట, ఇచ్చేయిందట. నీరుడు ఈడైతే అట్లా అయింది, నీరుడు అట్నే అయింది. ఇలాది అత్తకోడల పంచాయతీ. ఇది అత్తకోడల పంచాయతీ. ఎట్లా అంటే నేనే కష్టపడుతున్నా, నా వల్లనే సంసారం నడుస్తుంది, ఇగో చూసిరా మొత్తం నేనే ఇస్తున్నా అని కేంద్రం చెప్తుంది. మీదేం లేదు, వడ్లు కొనేది మేమే, యూరియా ఇచ్చేది మేమే, ఎల్ఈడి బుగ్గలు ఇచ్చేది మేమే, నీ బాత్రూమ్లు కట్టేది మేమే, నీ ఇందిరమ్మ ఇళ్ళ పైసలు మాయే, మీ పింఛన్ల పైసలు మాయే అని కేంద్రం చెప్తుంది. రాష్ట్రం ఏమంటుందంటే అసలు మీరు ఏం చేస్తుర్రు, అసలు మాకు రావాల్సినవి కూడా ఇస్తలేరు, నా కష్టం మీదనే ఉన్నది, మా బడ్జెట్లోనే మేము కష్టపడి ఏదో ఆ రకంగా రెవెన్యూ జనరేట్ చేసుకొని కేంద్రం మీద మేమే నడుపుకుంటాం సంసారం అని వీళ్ళు అంటారు. మీదేం సపోర్ట్ లేదని వాళ్ళు అంటారు. ఇప్పుడు చెప్పి అత్తకోడళ్ళకి అందుకే ఏం కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటుడు నరేంద్ర మోదీ. అందుకే ఈడ ఆడ మీద కింద ఒకలే ఉంటే బరాబర్ వస్తాయి అన్ని అంటారు. అప్పుడు బీజేపీని ఎన్నుకోవాలని చెప్తారు అన్నట్టు. బీఆర్ఎస్ చూసి అయిపోయింది, కాంగ్రెస్ కూడా చూసి అయిపోయింది, ఇక నచ్చలేదు. ఇక మిగిలింది ఒక బీజేపీ ఉంది కదా, ఒకసారి అవకాశం ఇయ్యి, డబుల్ ఇంజన్ ఉంటది, ఉరుకుతుంది అంటారు. ఉరుకుతుంది ఆయన. ఇంకా మొత్తం రోడ్ల పనులు సಣ್ల పనులు కట్టించినట్టు ఆయన. మోడీ ఏం చెప్తాడు? కేసీఆర్ ఒకప్పుడు చెప్పిండు, గుర్తుందా? నా తల పోయినా మోటార్ మీటర్ పెట్టన్నాడు. ఈయన కనుక మోడీని గెలిపిస్తే మోడీ మంచోడే, నేను కాదనట్లేదు. మంచి కొంత పెద్ద భారీ మంచోడు కాదు. భారీ మంచోడు కాదా? భారీ మంచోడు ఏం కాదు, కొంత మంచోడు. తోడ మంచోడు. అయితే ఇక్కడ ముచ్చటేం చెప్పాలా, మోడీ పిఎం కిసాన్ వేస్తుండు మంచిగా. 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున 6,000 వస్తున్నాయి సంవత్సరానికి రైతుకి. మందు కట్టలు ఆయనే పంపుతుండు, సబ్సిడీ మీద పంపుతుండు. మళ్ళా ఈ ఏవైతే మన వడ్లు కొనేది ఉన్నదో ఆయనే కొంటుండు మద్దతు ధర ఇచ్చి. ఇక అసలు రాష్ట్రం ఏం చేస్తలేదు కదా. మరి రైతులకైతే కేంద్ర ప్రభుత్వమే బాగున్నట్టుంది కదా. మరి బీజేపీని ఎన్నుకుంటే ఇంకా డబుల్ రావా మరి మనకు? ఆయన మోడీ హామీ ఇచ్చిండన్నా, అందుకనే ఆయన మోడీ గెలిపిస్తున్నాం, ఎంపీలు ఇస్తున్నాం. ఆయన హామీ ఇచ్చిండు కాబట్టి ఆయన 2,000 ఇస్తున్నాం. మన పుణ్యానికి ఎందుకు ఇస్తుండే? మనం కేంద్రానికి మన పన్ను కట్టట్లేదు. ఆయన పొద్దున్న చెమట పొడిచి కడుతున్నాం కాబట్టి మనకి ఇస్తుండే. ఆయన ఇక్కడ ఆయన ఇంట్లో నుంచి ఇస్తుండా మోడీ? అంతేనా? ఆయన ఇంట్లో నుంచి ఇస్తుండా? కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా? మోడీగా 10 మంది పిల్లలు ఉండి 2 కష్టపడి అందులో ఆదాయం వస్తుంది ఆయనకు. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండే మీ రైతు బంధు? ఆయన
హామీలు ఇచ్చిండు, ఆయన అమలు చేసిండు. చెప్పిన హామీలు చేసిండు. ఈయనకంతే కదా, మోడీకి అంతే. హామీలు ఇచ్చిండు, అమలు చేస్తుండు. చెప్పలే చేసిండు, ఆయన చెప్పలే చేసిండు. ఈయన చెప్పి చేసిండు, అంతే తేడా. ఆయన చెప్పకుండా చేసిండు, ఈయన చెప్పి చేసిండు. మొన్న రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, నాతో కలిస్తే నీకు ఎంత అంటే అంత ఇస్తా, ఏడికంత ఆడికి తీసుకపోతా, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకపోతా అని అన్నాడు. అంటే ఏంటిది కలుసుడు? ఎందుకన్నా లాస్ట్ ఒకసారి గట్టిగా అడుగు పెడతానే చూస్తుండు. కలుసుడు ఎక్కడిది? అంతేనా? మీరు చూసిరు, మీరు చూసి ఉంటారు, మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. అయితే ఇంకొక ముచ్చట చెప్పన్నా, రాష్ట్రంలో ఎట్లా ఉంటదంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడేమో రాష్ట్రంలో వేరే పార్టీ ఉంటది. ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా, తీరా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే వరకంటే ఆయన కేంద్రంలో బీజేపీ ఉండకుండా పోతుంది. చూసుకో, నువ్వు అది జరుగుతుంది చూసుకో, ఎప్పుడు యాది పెట్టుకో, రాసి పెట్టుకో. భవిష్యత్తులో ఒకవేళ ఈ రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకునే రోజు వస్తే అప్పటికి మోడీ ఉండకపోవచ్చు, లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు చూసుకో. ఇవన్నీ పక్కకు పెట్టుకొని అన్న ఎన్ని పక్క పెట్టుకొని, ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ఈయన. ఎందుకు పక్కకు పెట్టుడేంది? అట్లా కాదే, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు కేంద్రమే కొంటుంది, మనం పండించినంత పంట కొనాలని అంటుంది. ఎందుకు పక్కకు పెడతావు? ఇప్పుడు వాళ్ళే కదా, మరి కేంద్రమే కదా కొనేది, రేవంత్ రెడ్డి కాదు కదా. ఇప్పుడు ఇలా రాష్ట్రం కొంటలేదని క్లియర్ అయిపోయిందా, కాలేదా? ఇంకా డౌట్ ఉందా రైతులకి? మళ్ళీ చెప్పాను, అర్థం కాలే. రైతులకి ఇది అర్థం అయితలేదా? వడ్లు ఓలు కొంటుర్రు, మోడీజీ అయిపోయా గట్లా అనేది. రాష్ట్రం ఏం చేస్తుంది? బ్రోకర్ పాత్ర వహిస్తుంది. ఈయన చెప్పిండు కదా ఆ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని, నువ్వు ఆ కేంద్రం వడ్లు కొంటట్టయితే నువ్వు బ్రోకర్ గాను అని అడిగిండు. ఇవాళ బ్రోకర్ వాళ్ళు ఓటేసింది ఎవరికన్నా మేము? నాకు తెలియదు. ఇవాళ బ్రోకర్ వాళ్ళు మళ్ళీ నాతో అనిపిస్తావా? రేవంత్ రెడ్డి నాకు తెలియదు. అది మొన్న కేసీఆర్ అన్నారు, మరి ఇప్పుడు వాళ్ళు బ్రోకర్ తెలియదు, నాకు తెలియదు. నువ్వు కేంద్రాన్ని చెప్తావు, నువ్వు ఒడ్లు సన్నాసి అంటే కేంద్రాన్ని చెప్తావు. ఆయన కేసీఆర్ అన్నాడు, ఈయన పిసిసి ఉన్నప్పుడు అనుడే కాదు. నాకు 10,000 కోట్లు ఇయ్యి కాంగ్రెస్ పార్టీకి, కొని చూపిస్తాం వడ్లు ఎట్లా కొన్నారో నేను కొని చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ఇక నువ్వు అడగాలి, రైతులు మీరు అడగాలి. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఈయనగా ఉన్నది. అదే చెప్పు. ఇప్పుడు ఇంతకీ ఏంది, రైతు బంధు రాలేదా? ఇంకా రైతు బంధు రాలే, ఏం రాలే. నా భార్యకు ఆమెకు 2 ఎకరాలు ఉందన్న, 2 ఎకరాల దాకా ఆమెకు ఉంది. ఆమెకు 2 సార్లు పడ్డాయి. ఇప్పుడు ఒకసారి పడ్డది. నాకు 3 ఎకరాలు 2 గుంటలు ఉంది, 2 ఎకరాలకే పడ్డది. ఇంక ఎకరం 22 గుంటలకు రావాలి. పోయినసారి ఇప్పుడు కావు. ఓళ్ళు పక్క పంటున్నారు, ఓళ్ళు లొలి పెడుతురు. మా బామ్మడి అనేటోడు అందరం కళ్ళుకి వచ్చినాం, ఇక బయట పోసుకున్నాం. ఇక చిలకకెళ్ళి చూస్తే ఏం లేదు, చుక్క నీళ్ళు లేవు, ఏం లేవు. గుర్తొచ్చిండు అమ్మటే ఏమని వచ్చిండు, ఇత్తనం గురించి వచ్చింది. ఏం వచ్చాడు అన్న, మనం ఓట్లు పెట్టుకుని దాని మీద నరసన గుర్తొచ్చిండు. ఏం పేరు మీ బామ్మడిది? మహేందర్. ఏం చేస్తాడు ఆయన? ఆయన వ్యవసాయం. ఏడుంది ఆయనకు బామ్మడిదికి? ఊళ్ళోనే ఉందా? ఊళ్ళోనే ఉంది, మన అమ్మటే. మీ ఎంబటే ఉందా? ఈ ఒకసారి మాట్లాడు మహేందర్. సార్ మహేందర్ సార్ నమస్తే. మంచిగున్నావా మహేందర్? బాగానే ఉన్నాం సార్, మీ దేవాల. అరే నాదా ఏమున్నదా, అంతా పైవాడదే అందరికి. అన్న కూడా ఉంది 4 ఎకరాల భూమి. ఏంది మరి, ఏం వేసినావు పంట? పత్తి వేసినాం సార్, 4 ఎకరాలు. వర్షం పడతలేదు? వర్షం పడతలే. ఈ రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. ఆ పెళ్ళం సచిన ముండ ఎట్లా ఉంటారో అట్లా ఇద్దరికి వేసిండు, ఇద్దరికి వేయలే. దొంగలు అందరికి వేయలేరు, మస్తు మందికి ఎగబెట్టిరు. మా తండల సార్ ఇప్పుడు రెగ్యులర్ గా కట్టి చేసిన వాళ్ళుగా ఇప్పుడు కట్టేది ఆయన గవర్నమెంట్ నుంచి బ్యాంకులో కట్టేది 2 లక్షలు సార్. 2,10,000 ఉండని ఎంత ఉండని మనం కట్టుకుంటాం మిగతాయి. అదే అసలు ముచ్చట అడిగింది. నేను అడిగింది కూడా కాదే, నీకు 10 లక్షలు ఉండదు, నీకు ఎందుక? నువ్వు చెప్పిన 2 లక్షలు అకౌంట్లో వేస్తే ఆయన పోయి మిగతాది కట్టుకుంటే అది ఎలిజిబిలిటీ అయ్యేటట్టు చేయనుంటుంది. పోయి కట్టుకుంటుండే 8 లక్షలు. అప్పుడు బ్యాంకుకు లాభమవు, నీకు లాభమవు, పేరొచ్చు, రైతుకు లాభమవు కదా, అందరికి లాభం అవుతుండే కదా అది. ఇప్పుడు నీకు పేరొచ్చు ప్రభుత్వానికి, ఎక్కువ ఉన్నది కట్టుకున్నందుకు, కట్టిపించినందుకు. ఇప్పుడు నువ్వు 2 వేసినందుకు ఆయనకు 3 ఉందనుకో, బ్యాంకుకు లాభమవు, ఇంకో 1,00,000 రైతు కట్టుకును, ఇటు రైతుకు ఫ్రీ అయిపో, మొత్తం 3 లాభపడదురు. ఇటు వాళ్ళే అంతా చేసుకోరు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అని సామెత ఉంది, కానీ ఒక్క దెబ్బకు 3 పిట్టలు అవుతుండే మంచిగా. ఇటు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పేరొచ్చు, ప్రతి రైతుకు 2 లక్షలు వేసినామని. అటు బ్యాంక్ ఓన్కి పైసలు వచ్చు, అందరు పైసలు ఒకటేసారి వచ్చేసి ముల్లే. ఇటు పక్క రైతుకు కూడా మొత్తం ఫ్రీ అయిపో, లోన్ లేకుండా అయిపో, ఆయన కూడా నయమవు. 3 పిట్టలు అవుతుండే. 2008లో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జీవితంలో మోడీ రాడు, ఈయన రాడు. అరే మోడీకి ఏమైంది? మోడీ మంచిగా ఉంటాడు కదా, ఎర్రగా బుర్రగా. ఆయన పేరు చెప్తాడు వీళ్ళు. సూపర్ ఉన్నాడు మోడీ. మాకు 3 సార్లు వచ్చిండు. దేశ్కి నేత కాదు, ప్రపంచకి నేత అంటారు, విశ్వనేత, విశ్వగురు. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్ భాయ్. ఓకే.